రామ్. ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న దివ్య మంగళ స్వరూపం. ఆహా, మహా అద్భుతము, సుందరము. ధ్యాన ఆంజనేయ స్వామి దివ్య రూపం ఒక్క క్షణం ప్రత్యక్షమై అదృశ్యమైంది. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనసును జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునికి దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను. మహారాజు అయిన కేసరిని అంజనాదేవి పెళ్లి చేసుకుంది. కానీ వీరికి సంతానం లేనందున శివుణ్ణి ప్రార్థించింది. ఈశ్వరుడు కూడా దుష్ట సంహారం కోసం మానవ రూపంలో ఉన్న రామయ్యకు అండగా ఉండడం కోసం శివుణ్ణి యొక్క ఏకాదశి రుద్రుడు అనగా 11వ రుద్రావతారంగా హనుమంతుడు అంజనాదేవికి వరప్రసాదంగా జన్మించాడు. అందుకే హనుమంతుడిని శంకరసూనుడు అంటారు. అంతేకాకుండా వాయువు శివుని తేజస్సును పండు రూపంలో అంజనాదేవికి అందించడం వలన పవనపుత్రుడు అంటారు. కేసరి పత్నికి జన్మించడం వలన కేసరి నందుడు అంటారు. అంజని పుత్రుడు గనుక ఆంజనేయుడు అని కూడా అంటారు. మాయతో రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుడిని బంగారు లేడి రూపంలో పంపించి సీతమ్మ తల్లిని ఎత్తుకొని వెళ్ళి తన లంకలో అశోకవనంలో ఉంచాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని రామయ్య సందేశం సీతమ్మకు ఇచ్చి రావణుడికి బుద్ధి చెప్పి లంకను దహించి రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బతికించి రాముడికి అండగా ఉండి సీతమ్మ శోకం నివారించి సీతారాములను కలిపినవాడు, నిరంతర రామనామ జపంతో తడిసి తరించినవాడు మన హనుమంతుడు. ఒకానొక రోజు అడవికి వేటకి వెళ్ళిన ప్రతాపరుద్రుడు వేటలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవడం కోసం అక్కడే ఉన్న ఒక చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. ఆ సమయంలో అతనికి సుశ్రావ్యంగా రామ్ 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 అంటూ దివ్య రామనామం శబ్దం వినపడడంతో ఆయన నిద్రకు భంగం అనిపించిన శ్రావ్యమైన ఆ మంత్రోచ్చారణ ఆస్వాదిస్తున్న సమయంలో ఆయన పూర్తి స్పృహలోకి వచ్చి ఇంత కీకారణ్యంలో ఎవరు ఇక్కడ తపస్సు చేస్తున్నట్టుంది అని అనుకుంటూ మహారాజు చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. ఆ రామనామ శబ్దం వింటూ వింటూ అటూ ఇటూ చూడగా అక్కడికి సమీపంలో జపం చేసేది మనిషి కాదు, ఆంజనేయ స్వామి ప్రతిమ. కొద్దిసేపు ఆ మహారాజుకు ఏమీ అర్థం కాలేదు. మరలా తేరుకొని వినమ్రతతో స్వామివారికి నమస్కారం, యథాశక్తి పూజాది కార్యక్రమాలు చేసుకుని తన రాజ్యానికి వెడలిపోయాడు. కానీ ఆ మహారాజు ఒక వింత అనుభూతికి లోనయ్యి, ఆహా, ఏమి అనుభూతి! రామభక్తి ఇంత గొప్పదా! సాక్షాత్తు ఆ శ్రీరామ బంటు విగ్రహం కూడా శ్రీరామనామ జపం చేయడమేంటి అని ఆశ్చర్యపోతూ నిద్రలోకి జారుకున్నాడు ఆ మహారాజు. అర్ధరాత్రి సమయంలో మహారాజుకు కలలో ఆంజనేయ స్వామి కనిపించి, వత్స, నా పవిత్ర నామస్మరణ ఘట్టం అత్యంత రహస్యంగా ఉంచు, అలాగే నాకు ఒక గుడిని కట్టించు అని ఆదేశించడంతో, అంతకన్నా నా స్వామి తక్షణమే మొదలు పెడతాను అని చెప్పి అప్పటి లక్ష్మీగూడెం, ప్రస్తుతం కర్మన్ ఘాట్ అనే ప్రదేశంలో ఆ ప్రతిమ ఉన్న దగ్గర 12వ శతాబ్దంలో
1143వ సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు కార్తీక పౌర్ణమి నాడు శంకుస్థాపన చేసి హైదరాబాద్ సంతోష్ నగర్ నాగార్జున సాగర్ రింగ్ రోడ్కు సమీపంలో నిర్మించిన ఆలయమే ఈరోజు మనం అనంత సనాతన ధర్మ టీవీ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. సూక్ష్మం తస్మిన్ సర్వం తస్య మధ్యే ఓం ధాతా పురస్తాద్యముజాజహారః శక్రప్రవిద్వాన్ ప్రతిజస్రతస్రః ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదపరమాదిత్యం విశ్వం నారాయణం హరిం నారాయణం రామ్ 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 రామ్. ఈ కర్మన్ ఘాట్లో ఇప్పటికీ ఆంజనేయ స్వామి నిరంతరం ధ్యానం చేస్తుండడం వలన ఈ స్వామిని ధ్యానాంజనేయ స్వామి అని అంటారు. రామ్ రామ్ ఆ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు కూడా స్వామిని సేవిస్తూ ఆలయ ప్రాంగణంలో తమ ఇష్ట దైవాలను ప్రతిష్ఠిస్తూ ఆలయ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తూ వచ్చారు. नमोस्तु रामाय सलक्ष्मणाय
శరదిందు వికాసమందహాసాం స్ఫురదింధీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరి ఉపాసి శ్రీమాత్రే నమః. 12వ శతాబ్దం అయినటువంటి ఈ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో భాగంగా ఈ సరస్వతి దేవాలయంలో నిత్యము కూడా అమ్మవారి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి సేవలో మేము పాల్గొంటాము. ఇక్కడ ఏదైతే ఉందో అక్షర స్వీకారాలు, అన్నప్రాసనలు, అలాగే నామకరణాలు జరుగుతుంటాయి. నిత్య విధిగా శుక్రవారం రోజు అమ్మవారికి విశేష అభిషేకం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఈ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు, అలాగే చిన్నపిల్లలకు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణం అవ్వడానికి సంబంధించి హాల్ టికెట్సే కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అర్చనలు విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీమాతే అనంతర కాలంలో సుమారు 400 సంవత్సరాల తరువాత 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశంలోని నలుమూలలకు తన సైన్యాన్ని పంపి హిందూ దేవాలయాలను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఆ ఆలయంలో తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి ఆలయ ప్రాకారం వరకు కూడా రాలేకపోయారు. ఆ విషయాన్ని సైనిక అధికారి ఔరంగజేబుకు తెలియజేశారు. ఆ వృత్తాంతం విన్న ఔరంగజేబు క్రోపోదీక్తుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి పెద్ద పెద్ద బండలను తొలగించే సాధనంతో ఆలయం ముఖద్వారం చేరుకున్నాడు. పత్తర్కో హటావ్ అంటూ అతడే స్వయంగా ఆలయాన్ని ధ్వంసం చేయడానికి క్రోబార్ అనే ఆయుధంతో ప్రధాన ద్వారం యొక్క గుమ్మం దగ్గరకు రాగానే ఒక్కసారిగా కనులు మిరుమిట్లు గొలిపే కాంతితో పిడుగుపాటు వంటి భయంకర శబ్దం వినిపించింది. వెంటనే అతని చేతుల్లో ఆయుధాలు జారిపోగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి మందిర్ తోడ్నా హైతో రాజన్ పహలే తూ కరో మన్ గడ్ అన్న మాటలు విన్న ఔరంగజేబు ధైర్యాన్ని కూడగట్టుకుని వణుకుతూ నీవు నిజమైతే నాకు కనిపించు అన్నాడు. ఆ ప్రాంతం అంతా కాంతితో మునిగిపోగా ఆ కాంతిలో నుండి ఆకాశాన్ని తాకుతున్న దివ్య మంగళ స్వరూపం, ఆహా మహా అద్భుతము, సుందరము ధ్యాన ఆంజనేయ స్వామి దివ్య రూపం ఒక్క క్షణం ప్రత్యక్షమై అదృశ్యమైంది. ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకోలేక ఔరంగజేబు తనను తాను సంభాళించుకొని అక్కడి నుండి జారుకున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ధర్మం నశించి అధర్మం హెచ్చుమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అన్నట్టు ఇలా ధర్మానికి హాని కలిగినప్పుడే దైవం తన శక్తిని ప్రదర్శిస్తుంది. ఔరంగజేబు లాంటి చక్రవర్తిని గడగడలాడించిన కర్మాన్ ఘాట్ హనుమంతుడిలా. జయ శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ స్వామిని దర్శించి పూజించడం వలన బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరైతే హనుమంతుణ్ణి ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందుతారు. ఇక్కడ ప్రతి శనివారం మరియు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి స్వామివారికి సింధూరం సమర్పించడం, తమలపాకులతో పూజ మరియు వడమాల వేస్తారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమాన్ జయంతి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఆ రోజు లక్షల మంది భక్తులు స్వామివారిని సందర్శిస్తారు. ఈ వీడియో చూసిన అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులు మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను రక్షించండి, గోవులను సేవించండి, ప్రకృతిని రక్షించండి, ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.